ఈ విషయం మీకు తెలుసా? సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఇది. దీంట్లో వచ్చిన కంప్లెయింట్ ఏమంటే, ఈ పై వైర్ ఉంది గదా! హార్డ్ అయిపోవడం వల్ల ఇక్కడ కట్ అయిపోయింది. సో, ఈ ఎడ్జ్ గూడా కట్ అయిపోయింది కాబట్టి, ప్లగ్ కట్ చేసాం. షార్ట్ అయిపోయింది ఇక్కడ. సో, కొత్త వైర్ తీసుకొచ్చామన్నమాట. ఇలాంటి వైర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? మళ్ళా కేబుల్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా టాప్ అంటే. దీంట్లో అయితే మనకు 1.0, 1.5, 2.5 దాకా గేజెస్ దొరుకుతాయన్నమాట. లెంత్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సో, ఫస్ట్ లోపల కనెక్షన్స్ ఉన్నాయి గదా! ఇక్కడి నుంచి ఇది ఫేస్ న్యూట్రల్‌లో ఎర్త్ అనమాట. డిస్కనెక్ట్ చేసేసి, సో, కొత్త వైర్స్ ఉన్నాయి గదా! సో, ఇంత కంపారిజన్ ఉంది క్వాలిటీలో కూడా. ఈ కొత్త వైర్ ఇంత గేజ్ ఉంది గదా! సో, ఇలా మూడేసి వైర్ వచ్చేసిన తర్వాత ఇలా తీసుకున్నాం. ఎందుకు మూడేసామంటే బై మిస్టేక్ కూడా లాగినప్పుడు ఈ పక్కకు రాకూడదు కాబట్టి ముడుంటే రాదు. సో, ఈ ఫేస్ న్యూట్రల్స్ యాస్ ఇట్ ఈస్‌గా జాయింట్ ఇచ్చేసి, వైర్స్ అన్ని యాస్ ఇట్ ఈస్‌గా జాయింట్ ఇచ్చేసి టేప్ ఇచ్చేసామన్నమాట. టేప్ ఏసాం దానికి. టేప్ ఏసేసి 3 ప్రిపేర్ చేసామన్నమాట. సో, ఈ వైర్స్ తడవకుండా ఉండడానికి ఇలా కవర్‌లో ప్యాక్ చేసి, టేపింగ్ చేసి పెట్టేసాం. దానివల్ల మిస్టేక్‌గా కూడా నీళ్లు పడినా ఏదైనా అయినా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకో ఎడ్జ్‌కి ఇలా 3 పిన్ టాప్ బిగించేసి ఎర్త్ ఫేస్ న్యూట్రల్ ఇలా ఈ ఫార్మాట్‌లో తగిలిచ్చేసి యాస్ ఇట్ ఈస్‌గా కనెక్షన్ ఇచ్చేసామన్నమాట. కనెక్షన్ ఇచ్చేసి యాస్ ఇట్ ఈస్‌గా ప్లగ్ టాప్ బిగించేసినాం. 3 పిన్ టాపు. సో, చెక్ చేసుకున్నాం ఏమైనా ఊడిపోతుందా వైర్ అని చెప్పి. సెట్ అయిన తర్వాత ఆన్ చేసామన్నమాట సప్లై ఇచ్చి. ఆన్ చేస్తే యాస్ ఇట్ ఈస్‌గా పనిచేస్తుంది పర్ఫెక్ట్‌గానే. సరిపోయింది.